రాష్ట్రానికి ఇవ్వాల్సిన పూర్తి స్థాయి కోటా యూరియాను ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతుందన్నారు రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. రాష్ట్రానికి ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉందని, విడతల వారీగా అది వస్తుందన్నారు. యూరియా కొరత ఉందంటూ బీజేపీ, బీఆర్ఎస్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయన్నారు. జిల్లాల్లో యూరియా కొరత లేదంటున్నారు జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోవింద్. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. మధ్య యూరియా వార్ నడుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది. సీఎంతో సహా మంత్రులంతా కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై యూరియా సరఫరా విషయంలో వివక్ష చూపుతున్నటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నారు. మరోపక్క కేంద్ర మంత్రులు మాత్రం సరిపడా యూరియా ఇస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్ కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం యూరియా కొరత అనేది ఒక సమస్యగా మారింది. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ దీన్ని పదే పదే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో దీనిపై పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం, సీఎంతో పాటు మంత్రులు కూడా దీని మీద చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని యూరియా స్టాక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, గోదాములు ఏవైతే ఉన్నాయో వాటిని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ విజిట్ చేస్తున్నారు. అగ్రికల్చర్ జేడీ గోవింద్ గారితో కలిసి ఈ యొక్క విజిట్ జరుగుతుంది. మాట్లాడదాం అసలు ఎందుకు ఈ విజిట్ చేస్తున్నారు, అసలు నిజానికి సమస్య ఎక్కడ వచ్చింది, నిజానికి సరిపడా యూరియా నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయా లేదా, మన జిల్లాకు సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో యూరియా కొరత ఉంది అని కేవలం ప్రతిపక్షాల యొక్క భోగట్టంలో నడుస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలి, ఈ యొక్క ప్రభుత్వాన్ని బురదల్లాలి అనే కార్యక్రమం చేపట్టిన ఈ ప్రతిపక్షాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొందరు నాయకులు ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడ్డది, రైతులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులంతా రోడ్లపైకి వచ్చారు, మహిళా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు అనే విధంగా మాట్లాడుతూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలా? ఈ రాష్ట్రంలో యూరియా ఎంత అవసరం ఉంది అని మీకు ఉందా లేదా? ఇతర పార్టీ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో వచ్చే యూరియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పంపాల్సిన బాధ్యత, ఈ రోజుకు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి యూరియా ఎంత ఇచ్చింది, ఇవ్వంగా ఇంకా ఎంత తక్కువ ఉంది ఇవ్వాల్సింది, సుమారు 10 లక్షల టన్నుల యూరియా రావాల్సిన ఈ రాష్ట్రానికి పూర్తిగా ఇచ్చిందా లేదా? ఒక మారు కూడా మీ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు. మరి వారు కనీసం ఆలోచన చేయకుండా కేవలం ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అండి? మీరు మొత్తంగా ఇస్తే కదా. అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పదే పదే లెటర్లు పెడతా ఉన్నారు. మీరు ముందుగా మాకు యూరియా ఇవ్వండి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకుంటాం, మీరు ముందుగా ఇవ్వండి, రైతులకు కష్టపడకుండా చూద్దామనే భావంతో రాస్తా ఉంటే కేంద్రానికి పోయినప్పుడు కూడా అక్కడ కన్సర్న్ మినిస్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఎంత మేర అవసరం ఉంది, ఇంకా ఎంత రావాల్సింది, మీరు ఎంత ఇచ్చిన లెక్కలతో స్టాటిస్టిక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఆ పద్ధతులు ఈ రోజు వరకు కూడా తీసుకురాలేదు. సుమారు 10 లక్షల టన్నుల మాకు యూరియా వచ్చేది ఉంటే 7 లక్షల చిన్నర టన్నులు ఇచ్చిండ్రు. ఇప్పుడు మనం మాట్లాడే ఈ సెకండ్కి 2,93,000 టన్నుల యూరియా ఈ రాష్ట్రానికి రావాల్సింది. కానీ అది పంపకుండా కేవలం రాజకీయపరమైన దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు మోపుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి మీద నిందలు మోపుతా ఉన్నారు. అదేవిధంగా ఇంకో పార్టీకి సంబంధించిన ఇంకో ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ లీడర్ మాట్లాడుతున్నాడు, అసలు ఈ ప్రభుత్వమే ఫెయిల్యూర్ అట, ఈ ప్రభుత్వమే చిల్లర ప్రభుత్వం అట. మాట్లాడుతూ పోంటే రాజకీయ పక్షాలు రాజకీయ నిర్ణయాలు కరెక్ట్ కావు. ఈరోజు అధికారంలో పార్టీ సమస్యలు ఉంటే ప్రతిపక్షం మీరు దృష్టికి తీసుకురండి, సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాం. బురదల్లే కార్యక్రమం దయచేసి వద్దు. నేను బీజేపీ వారిని కోరుతా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ వారిని కోరుతా ఉన్నా, మీరు దయచేసి అబండాలు వద్దు, వాస్తవాలు చెప్పి మీరు కూడా అధికారాలు చేస్తూ ఉన్నారు, అధికారంలో గతంలో ఉన్నారు, మీకు కూడా తెలుసు రూలింగ్ అంటే అనేది. సమస్యలు చిన్న చిన్న ఉత్పత్తి అవుతాయి కనుక మీరు కూడా సలహాలు, మా ముఖ్యమంత్రికి అయితే పదే పదే కోరుతా ఉన్నారు కదా టీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ, మీరు సలహాలు ఇవ్వండి, మీ సలహాలు స్వీకరించి మేము పనులు చేస్తాం, మా ఇక్కడ తప్పులు తెలితే ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుంటామని కూడా చెప్తారు కదా. ఇంత చక్కగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడితే కూడా మీరు మాట్లాడడం సమంజసమండి? కనుక దయచేసి రైతన్నులకు నాకు 2 చేతుల నమస్కారం. ఎక్కడ కూడా మీరు అప్పటి మాటలు నమ్మకండి, అవాస్తవాలని. వాస్తవంగా యూరియా కొరత ఎక్కడ లేదు, బ్రహ్మాండం సప్లై అయింది. ఎక్కడైనా చిన్న చిత్క కొద్ది ఉదాహరణ కన్నా కదా, మనం కుటుంబాన్ని అప్పుడు కుటుంబంలో చిన్న చిత్క సమస్యలు ఉంటాయి, అవన్నీ తీర్చుకుందామనేది సందర్భంగా కోరుకుంటూ వారికి 2 చేతుల నమస్కారాలు. యూరియా సరిపడా యూరియా ఇస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల మద్దతు ఇస్తామని కేటీఆర్ మాట్లాడింది, ఎట్లా చూస్తారు? మరి కేటీఆర్ గారిని అడగాల, కేటీఆర్కి రాజకీయ అవగాహన ఉందో లేదు అన్నికే అడగాలి, అది రాజకీయపరమైన నిర్ణయం. మేము ఏం మాట్లాడతాం, యూరియా ఇస్తే మేము మద్దతు ఇస్తామంటే బ్లాక్మెయిల్ చేసే పద్ధతి కాకపోయింది. రాష్ట్రం వాళ్ళంతా బ్లాక్మెయిల్ సిస్టంలో ఉంటారు. యూరియా ఇచ్చిన వాడికి మేము ఓటేస్తామనంటే డబ్బులు తీసుకొని ఓటేసేవాడికి నీకేం తేడా ఉంది అంటే? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించో లేకపోతే ఇంకా ప్రతిపక్షాలకు సంబంధించిన క్యాండిడేట్ పెట్టినరో సుదర్శన్ రెడ్డి గారు, ఆయన జస్టిస్ చేసినోడు. పార్లమెంట్ అంటేనే ఒక న్యాయస్థానం, ఆ న్యాయస్థానం జస్టిస్ స్థానంలో ఉన్న జస్టిస్ కూర్చొని పెట్టాలా.
అటువంటి తెలంగాణ ప్రాంతానికి ఆయన నీకెంతో చక్కగా ఫైట్ చేసిండు తెలంగాణ కొరకు, నీ తండ్రితో ఉండి పోట్లాడిండు ఈ తెలంగాణ రావాల్సిందని. మంచి మంచి కమిటీలో ఉండి తెలంగాణ ఫేవర్లు రాసిన వ్యక్తి ఆయన. అటువంటి ఎవరి గురించి సపోర్ట్ చేయకుండా మీరు యూరియా ఇస్తే సపోర్ట్, సిల్లీ థింగ్ అది, సిల్లీ ఆలోచన, సిల్లీ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి, మాకు ఉండవు అవి. జేడీ గోవింద్ గారు మాట్లాడదాం సార్. ఎట్లా జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది? యూరియా కొరత మన జిల్లాలో ఏమైనా ఉందా సార్? ముఖ్యంగా మన జిల్లాకు 75,000 ఈ సీజన్కు 75,000 మెట్రిక్ టన్నుల అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాకు 68,000 మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. దాంట్లో 63,000 టన్నులు మనం సేల్ చేయడం జరిగింది. మిగతా 7,000 టన్నులు కూడా మనకు అందుబాటులో ఉంది. ఇంకా రావాల్సింది కూడా మనకు నెలవారీ కేటాయింపుల ప్రకారంగా రావడం జరుగుతుంది. జిల్లాలో ఎటువంటి కొరత లేదు. మనం 470 అవుట్లెట్స్ ద్వారా, రీటైల్ అవుట్లెట్ ద్వారా, 260 సొసైటీ పాయింట్ల ద్వారా మనం జిల్లా రైతులకు అందిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉంటే మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు బఫర్ కూడా మనకు తగినంత నిల్వలు ఉన్నాయి కాబట్టి జిల్లాలో ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా రైతులు తక్కువ యూరియాని వాడాలి. ఎక్కువ వాడితే మోతాదుకు మించి వాడినప్పుడు ఏమైతే అంటే తెగుళ్ళు, రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోతాదుకు మించి వాడకుండా రైతు సోదరులందరూ కూడా ఈ తగినంత యూరియాని వాడితే పంట దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అవకాశం కూడా మన మొక్కజొన్నకు కానివ్వండి, పసుపుకు కానివ్వండి, తర్వాత వరికి కానివ్వండి, మనం నానో యూరియా కూడా ఇప్పుడు ఈ మధ్య మనం ప్రవేశపెట్టడం జరిగింది. నానో యూరియా వల్ల కూడా భూమి నిస్సారం కాకుండా ఉంటుంది. పంటకు మంచిగా అందుబాటులోకి, అంటే మొక్క పీల్చుకొని తగినంత రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేస్ట్ కాకుండా వేసిన యూరియా అయితే మనం గ్రాన్యుల్స్ వేస్తే ఏమైందంటే కలుపు మొక్కలు ఎక్కువ తీసుకుంటాయి. అట్లే స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క పీల్చుకొని తగిన పోషకాలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నానో యూరియా మీద కూడా ప్రయోగాలు జరిగి మనకు బయటికి రావడం జరిగినాయి. వాడండి, ఒకసారి వాడి చూడండి, చూసిన తర్వాత మీరే నెక్స్ట్ నానో యూరియాను కూడా వాడడానికి సిద్ధంగా ఉంటారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, నిన్నటి వరకు మన దగ్గర భారీ వర్షాలు కురిసినాయి, చాలా చోట్ల పంటలు కొంత ఇబ్బందికర పరిస్థితి. సో ఏమైనా ఇండెంట్ పెరిగే అవకాశం ఉంటుందా సార్? మనకు అవసరం ఏమైనా పెరిగే అవకాశం? మనం గత 5 సంవత్సరాల ఏరియాను పట్టుకొని ఎక్కువనే ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది. 75,000 హైయెస్ట్ మనకు లాస్ట్ 2021లో కూడా 78,000 రావడం జరిగింది. 75,000 వస్తే మనకు అంటే అంచనా ప్రకారంగానే సరిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఏం అవసరం లేదు. ఓవరాల్గా ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా రాలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఇప్పటికి ఇంకా 2,79,000 మెట్రిక్ టన్నులు ఇంకా రావాల్సి ఉంది కేంద్రం నుంచి. అది సరఫరా అయితే పూర్తి స్థాయిలో రైతులకు యూరియా అంతా కూడా అందుబాటులో ఉంటున్నటువంటి విషయాన్ని గడుగు గంగాధర్ చెప్తున్నారు. సో మరోపక్క రైతులు కూడా తక్కువ మోతాదులో యూరియాను వాడాలనేటువంటి విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో మనం చూస్తున్నట్టు విజువల్స్లో స్టాక్ అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.